ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్నాయి. గత వారంలో వర్షాలు విస్తారంగా కురవడంతో పొలం పనులకు అనువైన వాతావరణం ఏర్పడింది. వరి విత్తనాలను వెదజల్లటం, పత్తి విత్తనాలు వేయడం సహా పలు రకాల మెట్ట పంటల సాగుకు అవకాశం కలిగింది. ప్రస్తుత పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే మనకి 3 రకాల సందర్భాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకటి వర్షాధార మెట్ట భూములు, అలాగే కృష్ణా వెస్టర్న్ డెల్టాలో వరి సాగు, అలాగే మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల నుంచి వచ్చే వరి సాగు, మరియు కొన్ని రకాలైన మెట్ట పంటలు కూడా ఇరిగేషన్తో సాగు చేస్తూ ఉంటారు. వర్షాధార మెట్ట భూములు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా పత్తి అనేది సాగు చేస్తున్నారు. జూన్లో కొంత వర్షానికి విత్తుకోవటం జరిగింది. అది 10 నుంచి 15% వరకు విత్తుకుని ఉన్నారు. జూలై మొదటి పక్షంలో చాలా వర్షాభావ పరిస్థితుల వల్ల నాట్లు అనేవి కానీ లేకపోతే విత్తుకోవటం అనేది కూడా ఏమీ జరగలేదు. కానీ గత వారం రోజుల నుంచి మనకి కురుస్తున్న వర్షాల వల్ల అనేక పంటలు విత్తుకోవటానికి నాటుకోవటానికి చాలా అనువుగా ఉంది. ఈ మెట్ట భూముల్లో పత్తి సాగు అనేది ఎక్కువగా రాబోయే వారం రోజుల్లో విత్తుకుంటం జరుగుతుంది. కృష్ణా వెస్టర్న్ డెల్టా నుంచి నీరు విడుదలైనవి కాబట్టి అక్కడ కూడా వరి సేద్యం అనేది చాలా మండలాల్లో విస్తృతంగా గత 10 రోజుల నుంచి సాగింది. కాలువ చివరి భూముల్లో రాబోయే 10-15 రోజుల్లో కూడా అక్కడ కూడా నాట్లు వేయటం కానీ లేకపోతే విత్తుకోవటం కానీ జరుగుతుంది. ఇక కృష్ణా వెస్టర్న్ డెల్టా కాకుండా మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు నెలలో మనకి వరి నాట్లు కూడా ముమ్మరంగా సాగే అవకాశం ఉంది. ఖరీఫ్ వేసే పంటలకి విత్తుకోవడానికి అలాగే ఆల్రెడీ కొంత పంట వేసి ఉన్నారు జూన్లో. ఆ పంటలు కూడా ఈ వర్షాల వల్ల పంటలకి మంచి మేలు జరిగే అవకాశం ఉంది. రాబోయే ఈ వారం 10 రోజుల్లో ఈ 2 జిల్లాల్లో కూడా దాదాపు ఖరీఫ్ పంటలు అన్నీ పూర్తయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి రైతాంగం మంచి వంగడాలని పత్తిలో కానీ కందిలో కానీ అపరాల్లో కానీ వరిలో కానీ మంచి వంగడాలని సెలెక్ట్ చేసుకుని ఈ ఖరీఫ్కి సమాయత్తం అయితే రాబోయే రోజుల్లో మంచి పంట అని ఆశించే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలోనూ రబీ సీజన్లో అధిక విస్తీర్ణంలో రైతులు శనగ పంట పండిస్తారు. అయితే ఇందుకోసం ఖరీఫ్ సీజన్ మొత్తం పొలాలను ఖాళీగా ఉంచుతున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేస్తే శనగ పంట బాగా పండదన్న అపోహ రైతుల్లో ఉంది. అయితే ఇది వాస్తవం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు పొలాలను ఖాళీగా ఉంచకుండా పెసర, మినుము, సోయాబీన్ తదితర పంటలను సాగు చేసుకోవాలని, దీంతో శనగ వేసేలోపు కనీస ఆదాయంతో పాటు ఈ పంటల సాగుతో భూసారం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. శనగ పంటని ఎక్కువగా ప్రకాశంలో బాగా సాగు చేసేవారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు కూడా శనగ పంట బాగా వ్యాప్తి చెంది, పల్నాడు జిల్లాలో అయితే దాదాపు 16,000 హెక్టార్లు శనగ నార్మల్ ఏరియా ఉంది. అంటే సుమారుగా 40,000 ఎకరాలు దాదాపు శనగ నార్మల్ ఏరియా ఉంది. కానీ ఈ శనగని సాగు చేసేటప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా నవంబర్లో వేసుకుంటున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు పొలాల్ని ఖాళీగా అట్టి పెడుతున్నారు. రైతు సోదరులో ఒక అపోహ ఏంటంటే ముందు పంట వేస్తే కనుక శనగకి దిగుబడి తగ్గుతుందని. ఇది కేవలం అపోహేనండి. ఎందుకంటే శనగ విత్తుకునేటప్పుడు 3-4 దుక్కులు వర్షం పడి విత్తుకున్నట్లయితే ఆ తర్వాత మంచు మీదే పెరుగుతుంది. ఈ శనగ పంట ముందు స్వల్పకాలిక రకాలైనటువంటి పెసర కానీ, మినుము కానీ, కొర్ర కానీ, లేకపోతే సోయా చిక్కుడు కానీ ఈ రకాలని సాగు చేసుకున్నట్టయితే అదనపు ఆదాయం పొందుతుంది. పెసరలో అయితే కనుక స్వల్పకాలిక రకాలు 3 రకాలు ఉన్నాయండి. LGG 607, WGL 42, GGG1 అనే రకం ఉంది. GGG1 55 రోజులు, 607 65 రోజులు, WGL 42 కూడా సుమారుగా 65 రోజుల్లో వచ్చేస్తుంది. మినుము విషయంకి వచ్చేసరికి PU31 70 రోజుల్లోకి వస్తుంది. TBG 104 అనేది 75 రోజుల్లోకి వస్తుంది. సోయా చిక్కుడు అనేది LSB1, LSB2 ఇవి 70-75 రోజుల్లో వచ్చేస్తాయి. తర్వాత సూర్యనంది కొర్ర రకము 65 రోజుల్లోకి వస్తుంది. దాదాపు ఇవన్నీ కూడా మినిమము 5 క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి వస్తూ ఉంది. సో కాబట్టి ఈ శనగ వేసే రైతులు జనరల్గా మినిమం 4-5 ఎకరాలు వేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ₹1,00,000 అదన ఆదాయము ఈ 3 నెలల్లో 4 నెలల్లో పొందే అవకాశం ఉంటుంది. తర్వాత స్వల్పకాలిక
పప్పు జాతి రకాలు ఏంటువంటి మినుము కానీ పెసర కానీ సోయా చిక్కుడు కానీ వేసుకున్నట్లయితే భూసారం కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాటి వేళ్లలో బుడిపెల్లో రైజోబియం పెరిగి నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందజేస్తూ కొంచెం నేలకు కూడా వస్తుంది. తర్వాత నేల గూర్ల బారిపోతుంది. తర్వాత మళ్ళీ రోటవేటర్ వేసుకున్నట్లయితే ఆర్గానిక్ మ్యాటర్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఈ రైతు సోదరులు అందరూ కూడా మా మెనూ ఏంటంటే శనగ ముందు స్వల్పకాలిక రకాలు సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందుతారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో మంచి వానలు కురవడంతో కృష్ణానది పరివాహకంలో జలాశయాలన్నీ నిండాయి. దీంతో ఈ జలాశయాల పరిధిలోని అన్ని కాలువలకు సాగునీరు విడుదల చేయడానికి అవకాశం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.